సమయమునందు దేవుని వాక్యములో నుండి మనము అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. పౌలు సెలవిచ్చిన మాటలు ఇవి, తెలియజేసిన మాటలు ఇవి. ఇది అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. అలాగే 26వ అధ్యాయం కూడా ఉంది. ఈ రెండు అధ్యాయాల్లో పౌలు తన యొక్క సాక్ష్యమును ఆయన వివరించాడు, తన సాక్ష్యమును తెలియజేసినాడు. ఇది తాను ప్రభువునందు విశ్వాసం ఉంచిన తొలి సంవత్సరములలోని సంఘటన. ఆయన యెరూషలేమునకు మొదటిసారిగా వచ్చాడు. ఆ మాటలు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత కూడా రెండవసారి అతడు వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనములో అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ భయపడిరి. ఇది మొదటి సంఘటన, యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి సంఘటన. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో కూడా సరిగ్గా ఈ మాటని కనబడుతూ ఉంది. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకుని వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. ఇది యెరూషలేములో పౌలు ఉండిన సంఘటన. సరే, అతడు యెరూషలేములో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏమిటో తానే చెప్పినాడు. నేను సులభముగా క్రైస్తవుడను కాలేదు. నేను ఈ మార్గమునందున్న వారిని హింసించుచు ఉంటిని. అందులో భాగంగా నేను దమస్కునకు వెళ్ళుచుండగా ఈ సంఘటన జరిగిందని పౌలు కొంచెం గట్టిగా వారితో మాట్లాడి, ఆ సందర్భంలో జరిగిన సంగతి ఏమిటి అని అనగా, ఆ సమయమునందు నేను యెరూషలేములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అని ఆయనే సాక్ష్యం ఇచ్చినాడు. యెరూషలేములో నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ప్రార్థన చేయుచుండగా అనే ఆ మాట మీద మనం వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేయుచుండగా నేను పరవశుడనైతిని అని అన్నాడు. పరవశుడనైతిని, పరవశం అంటే అర్థం ఏంటి? అందులోనే పరవశం అని వ్రాయబడి ఉంది. అంటే ఇతరుల వశమైతిని అని. లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనంలో అధిపతి వశము చేయుట అనేటువంటి ఒక మాట వ్రాయబడి ఉంది. అనగా అధిపతి చేతికి అప్పగించుట అని. అలాగే యోహాను సువార్త 2:24లో ఆయన అందరినీ ఎరిగిన వాడు కాబట్టి తన్ను ఎవరి వశము చేసుకొనలేదు అనే మాట వ్రాయబడి ఉంది. అంటే తాను ఎవరి వశం కాలేదు అని. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో పేతురు అననీయతో మాట్లాడుతూ, ఆ డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు అది నీ వశమై ఉండలేదా అన్నాడు. అంటే నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. పరవశం అంటే ఇతరుల చేతిలోనికి వెళ్ళుట, ఒకరి వశములోనికి వెళ్ళుట.
ఆహాబు తన భార్య అయిన యెజెబెలు యొక్క వశములోనికి వెళ్ళాడు. అంటే మొత్తం ఆమె ఏమి నడిపిస్తూ ఉందో అలాగునే అతడు నడుచుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎట్లా నడిపించిందో అట్లా నడుచుకుంటూ ఉన్నాడు, అంతే. పరవశుడు, అతని గురించి వ్రాయబడిన మాట తన్ను తాను అమ్ముకున్నటువంటి వాడు అనే మాట చెప్పబడింది. పరవశుడు అయ్యాడు అని. సరే, ఇక్కడ ప్రార్థించుచుండగా పరవశులు కావడం ఏమిటి? ప్రార్థించుచుండగా పరవశులు కావడం. బైబిల్లో ఈ మాట పరవశుడు అనేటువంటి మాట ముగ్గురికి సంబంధించి వ్రాయబడి ఉంది. పేతురు పరవశుడయ్యాడు. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, పేతురు పరవశుడు అయ్యాడు. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగమునందు పౌలు నేను పరవశుడనైతిని అని అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఇక యోహానును గూర్చి మనము చూడగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఆయన పరవాసి అయ్యాడు, ఆత్మవశుడు అయ్యాడు అనే మాట చెప్పబడింది. పద్మాసు ద్వీపమున పరవాసినైతిని, ప్రభుదినమందు ఆత్మవశుడను అయితిని అని అన్నాడు. ప్రభుదినమందు ఆత్మవశుడను అయితిని. ఈయన జీవితంలో మనకు 4 చోట్ల ఆత్మవశుడును అయ్యాను అని చెప్పిన లేక వ్రాయబడిన మాటలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనములో నేను ఆత్మవశుడనైతిని అని వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనమునందు అంతటా నేను ఆత్మవశుడనైతిని అన్నాడు. 2వ వచనంలో వెంటనే నేను ఆత్మవశుడనైతిని, పరలోకం నుండి ఒక స్వరము నాకు వినిపించింది, నేను ఆత్మవశుడను అయితిని అన్నాడు. 17వ అధ్యాయం 3వ వచనమునందు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోయెను అనే మాట వ్రాయబడి ఉంది. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనమునందు ఆ మాట కనబడుతూ ఉంది. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. అలాగే 21వ అధ్యాయం 10వ వచనములో కూడా అదే మాట వ్రాయబడి ఉంది. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి ఆత్మవశుడను అయ్యాను. నా స్వాధీనములో నేను లేను, నేను ఆత్మవశుడను అయ్యాను, నా స్వాధీనములో నేను లేను. అనగా నేను ఎవరి వశమైపోయినానో వారి ఆధీనములో నేను ఉన్నాను. వారు ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళుచు ఉన్నాను. వారు ఏం మాట్లాడమంటే అది నేను మాట్లాడుచు ఉన్నాను. అది దాని అర్థం. మన వశమైనటువంటి వారిని కూర్చోమంటే కూర్చుంటారు, లేగమంటే లేస్తారు, అదే కదా. కాబట్టి ఒకరి వశమైనటువంటి వారు వారి మాట వినినట్లుగా, వారు చెప్పినట్లుగా చేసినట్లుగా, ఎవరు వశమైతే వారు చెప్పినట్లుగా మనం వింటాం, వారి మాట వింటాం, వారు చెప్పిన క్రియలను మనం జరిగిస్తాం. కాబట్టి నేను ఆత్మవశుడనైతిని అని యోహాను చెబుతున్నాడు ఈ స్థలమునందు. పౌలు చెప్పిన మాటను మనం విన్నాం, పరవశుడనైతిని అని. పరవశించిపోతిని అనే మాటలు మనం వింటూ ఉంటాం. పరవశుడనైతిని. భక్తి జీవితంలో పరవశుడు కావడం అంటే ప్రభువు వశము కావడం అని అర్థం. ఇప్పుడు భక్తి జీవితంలో పరవశం ఎవరు? భౌతిక జీవితంలో, కుటుంబ జీవితంలో పరవశం ఉండొచ్చు. భర్త వశం, భర్త భార్య వశం కావచ్చు. పిల్లలు ఒకరి పక్షం వహించవచ్చు, అది వేరు విషయం. భక్తి జీవితంలో మాత్రం నేను పరవశుడనైతిని అని అన్నాడు. అంటే నేను ప్రభు వశమైపోయినాను అని దాని అర్థం. నేను పరవశుడనైతిని, నేను ప్రభు వశమైపోయినాను అని. అంటే నేను ప్రభు వశమైపోయినప్పుడు
సంగతి ఏమిటి? జరిగేవన్నీ కూడా ప్రభువు కార్యములు. నేను ప్రభు వశమైపోతే జరిగేవన్నీ కూడా ప్రభు కార్యాలు. నేను మాట్లాడేదంతా కూడా ప్రభువు యొక్క మాటలు. నేను ఆయన పక్షంగా మాట్లాడతాను. నేను ఆయన పక్షంగా ఏదైనా చేస్తాను. నేను పరవశుడనైతిని అనేటువంటి ఈ మాట చాలా శ్రేష్టమైనదిగా మనకు కనబడుతూ ఉంది. నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడను అయితిని అని. మంచిది ప్రియులారా, పరవశుడు కావటం అంటే ఏంతో చెప్పుకున్నాం. ఒకరి ఆధీనములోనికి వెళ్ళుట. ప్రార్థన చేయుచున్న మనము పరవశులం కావాలి అనేటువంటి విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇతరులు మాట్లాడేటువంటి మాట లేక వారు ఉపయోగించేటువంటి పదం ఏమిటంటే లీనమైపోవడం అని అంటారు. లీనమైపోవడం అని. లీనమైపోవడం అంటే అర్థం ఏంటి? లీనమైపోవడం అంటే మునిగిపోవడం. మునిగిపోవడం అంటే ఏంటి? నువ్వు కనిపించకుండా పోవడం. మునిగిపోవడం అంటే నువ్వు కనిపించకుండా పోవడం. లీనమైపోవడం అంటే నువ్వు కనిపించకుండా పోవడం. నువ్వు ఒకరిలో లీనం కావడం అంటే నీ గుర్తింపు ఉండదు, ఇంకా నీ ఐడెంటిటీ ఉండదు. ఇక నువ్వు ఎంత మాత్రం కూడా కనబడవు. కానీ ఇక్కడ మాత్రం నువ్వు కనబడతావు, అయితే క్రియలు నీవి కాదు. నువ్వు మాట్లాడతావు, క్రియలు నీవి కావు. జీవించువాడను నేను కాను. జనమంతా నన్ను చూస్తారు కానీ జీవించువాడను నేను కాను. జనమంతా నన్ను చూస్తారు పౌలని, కానీ మాట్లాడువాడను నేను కాను. కనుక నేను పరవశుడను అయితిని అన్నాడు. ప్రార్థించుచుండగా పరవశుడను అయితిని అని. అయితే ప్రార్థించుచుండగా పరవశుడు కావటం అంటే ప్రార్థనలో ప్రభు వశమైపోయాడు అని అర్థం. ప్రార్థించుచుండగా ప్రభు వశమైపోయాడు అంటే తాను ప్రార్థన చేయుచుండగా ఆ ప్రార్థనను ఎవరు నడిపించారు అంటే ప్రభువే నడిపించాడు. నేను ప్రార్థించుచుండగా ఆయన వశమైపోయాను. ఇక నేను ఆయన స్వాధీనములోనికి వెళ్ళిపోయాను. ప్రార్థించువాడు ఆయనే. ప్రార్థించినట్లుగా నాకు మాటలను అనుగ్రహించువాడు కూడా ఆయనే. అదే చెప్పిన మాటల ఉద్దేశం. దీనిని గూర్చి దేవుని వాక్యం మనకు ఈ మాటలు చెబుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో పరిశుద్ధాత్ముడు మన అందరి బలహీనతలను ఎరిగినవాడు కాబట్టి తానే మన పక్షంగా విజ్ఞాపన చెయ్యును అని. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చెయ్యును. పరవశమగునట్లుగా మనం ఆయనకు అప్పగించుకుంటే, పరవశమగునట్లుగా మనం ఆయనకు అప్పగించుకుంటే, ఇది ఇద్దరి సహవాసములో జరిగేటువంటి ఒక మంచి క్రియ. ఏంటి? పరవశం కావడం, ఒకరు మరొకరి వశం కావడం. భక్తి సంబంధమైన జీవితంలో ప్రతిసారి భౌతిక సంబంధమైన సంసార జీవితం బహు చక్కగా సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అర్థమైంది మాట? భక్తి సంబంధమైన జీవితంలో భౌతిక సంబంధమైన సంసార జీవితం చాలా చక్కని సాదృశ్యంగా కనబడుతుంది. ఎట్లంటారు అంటే, మనం ప్రభు వశం అయితేనే భక్తి జీవితానికి అర్థం. మనం ఆయన మాట వింటున్నామని, విధేయులమని, అప్పుడే మనకు భక్తి సంబంధమైన సంతోషం. భౌతిక జీవితం కూడా అంతే. పరవశించిపోవుట, ఒకరి వశమగుట. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని వశమవుతామో అప్పుడు మన ఆత్మ సరిగా ప్రార్థన చేయడానికి వీలు కలుగుతుంది. మన బలహీనతలను పరిశుద్ధాత్ముడు ఎరుగును కాబట్టి మన నిమిత్తమై సరిగా ఆయన విజ్ఞాపన చేస్తాడు.
అని రోమపత్రిక 8:26 చెబుతుంది. కొరింథీ మొదటి పత్రిక 14:15 ఈ రెండు చోట్ల ఆత్మ ప్రార్థన చేయును, ఆత్మతో ప్రార్థన చేయుదును అని అన్నాడు. ఆత్మ ప్రార్థన చేయును, ఆత్మతో ప్రార్థన చేయును. ఆత్మతో చేసేటువంటి ప్రార్థన, ఆత్మ చేయు ప్రార్థన అని రెండు మాటలు ఉన్నాయి. అదేంటి అనగా, ఎప్పుడైతే మనము ఆత్మవశులం అవుతామో అప్పుడు ఆత్మతో చేయుచున్నటువంటి ప్రార్థన ఏం జరుగుతుంది? ఫలవంతంగా ఉంటుంది. ఆత్మ చేయు ప్రార్థన ఫలవంతంగా ఉండగలుగుతూ ఉంది. పరిశుద్ధాత్మని స్వాధీనమై మనం చేస్తున్నటువంటి ప్రార్థన అది ఫలభరితమైనదిగా ఉంటుంది అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అట్టి అనుభవములోనికి పౌలు వచ్చాడు. అట్టి అనుభవములోనికి పేతురు వచ్చినాడు. భక్తుల విషయాన్ని మనం ఆలోచన చేయగా సరిగ్గా అటువంటి అనుభవమే మనకు కనబడుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయుచు అనే మాట కనబడుతుంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయుచు అని. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విజ్ఞాపన, ప్రార్థన అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము ఆత్మ వశులము అయితే ఆత్మతో ప్రార్థన చేస్తాం. మనం ఆత్మవశులమైతే ఆత్మతో ప్రార్థన చేస్తాం. ప్రభు ఆత్మచేత అరణ్యమునకు కొనుపబడ్డాడు. 40 దినాలు అక్కడ ఉన్నాడు. ఆయన అపవాది శోధనను ఎదుర్కొన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. అనేక పర్యాయాలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను కొన్నిసార్లు శిష్యులు విన్నారు, మరికొన్నిసార్లు వినలేదు. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపం మారింది. శిష్యులు ఆ సంగతిని చూడగలిగినారు. కానీ ఆయన ఏం ప్రార్థన చేశాడో ఆ సంగతి వివరంగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన విజ్ఞాపన మనకు వినిపిస్తుంది. కానీ ఇక అంతకుముందు ఆయన చేసిన ప్రార్థన ఏమిటో ఎక్కడే కానీ మనకు కనిపించదు. అంటే ఏమని ప్రార్థన చేశాడో అనేటువంటి విషయం మనకు వినిపించదు అన్నమాట. ఎందుకు వినిపించదు? ఆయన ఏం ప్రార్థన చేశాడో ఆ సంగతులు రికార్డెడ్గా లేవు. లూకా 3:21 ప్రార్థన చేయుచుండగా అంతే. ఏమని ప్రార్థించాడో లేదు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉండిరి. 9వ అధ్యాయం 18వ వచనం లూకా సువార్త. ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. కానీ నిశ్చయముగా తండ్రి నాకు రేపటి ఆహారం దయచేయమని మాత్రం ప్రార్థన చేసి ఉండడు. అవునా? భౌతికమైన విషయాల నిమిత్తమై ఆయన ఎన్నడూ ప్రార్థన చేసి ఉండడు. ఆయన దేనికోసం వచ్చాడో దాని నిమిత్తమే ప్రార్థన చేసి ఉంటాడు. తండ్రి మనస్సు ఏమిటో కుమారుడు ఎరుగును కాబట్టి తండ్రి మనస్సు యొక్క చిత్త ప్రకారం కుమారుడు ప్రార్థన చేస్తాడు. ఏ కుమారుడైనా తండ్రిని అడగవలసి వచ్చినప్పుడు అది తండ్రి మనస్సునకు ఇష్టమైతేనే అడగగలిగినట్లు మన ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చిన వాడు కాబట్టి తండ్రి చిత్తమును జరిగించే ప్రార్థనను మాత్రమే చేసి ఉంటాడు. కనుక ఆయన ప్రార్థనలో ఎప్పుడే కానీ భౌతిక సంబంధమైన విషయాలు అవి లెక్కలోనికి రావు. మరి అవి మనకు అవసరం కాదా? యేసు ప్రభువే గొప్ప సూత్రం చెప్పాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. అవి మొదటివి, ఇవి తర్వాతివి. మీరు మొదటి వాటిలో మీరు వృద్ధి చెందగలిగితే, మొదటి వాటిని మీరు వెంబడించగలిగితే రెండవవి వాటంతట అవే మీకు
దొరుకుతాయి అని ప్రభువు చెప్పినాడు. కాబట్టి ఆయన ప్రార్థన మనకు ఆదర్శం. మనము ఆత్మవశులమై ప్రార్థించాలి అనే సంగతిని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకు అని అనగా యోహాను మొదటి పత్రిక 4:13 ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అనే మాట. ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేసి ఉన్నాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మంచిది. ఆత్మవశులు అయితే ఆత్మానుసారంగా మనము ప్రవర్తిస్తాం. ఆత్మానుసారంగా ప్రవర్తిస్తాం. ఆ మాటను యోహాను ద్వారా విన్నాం. ఏమని? ఆత్మవశుడనైన నన్ను అతడు అరణ్యమునకు కొనిపోయాను, ఎత్తైన కొండ మీదికి నన్ను కొనిపోయాను అని. అదే సత్యాన్ని మనం ఫిలిప్పు విషయంలో కూడా చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8:39 ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఆత్మవశులు, ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఆత్మవశులు. యెహెజ్కేలు ఆత్మవశుడు. ఆత్మవశులు. అంత మాత్రం చేత మానవ సంబంధమైనటువంటి జీవితం లేని వారేమి కాదు. కానీ తమ జీవితంలో ఆత్మవశులు అయ్యారు. తమను తాము ఆత్మవశము చేసుకున్నారు. ఆత్మ సంబంధమైన వారిగా వారు జీవించారు. ఇందులో ప్రార్థన, మనం ఆత్మవశులమై ప్రార్థించాలనే సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేయగా విన్నాం. రెండవ మాట ఏంటంటే ఆత్మవశులమై మాట్లాడాలి అని. ఆత్మవశులమై మాట్లాడాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో సిమెయోను ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో సిమెయోను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఆ తర్వాత అతడు శిశువైన యేసును ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, ఆత్మవశుడై మాటలాడెను. ఆత్మవశుడై మాటలాడెను. ఆత్మవశుడై దేవాలయములకు వచ్చెను. ఆత్మవశుడై ప్రభువైన యేసుక్రీస్తును తన చేతుల్లో ఎత్తుకొని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో ఆ సంగతులు వ్రాయబడ్డాయి. ఆత్మవశుడై అతడు మాట్లాడిన సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి. ఆత్మవశులైన వారి మాటల్లో మనకు ఎప్పుడే కానీ చెత్త కనిపించదు. ఆత్మవశులైన వారి మాటల్లో మనకు అనవసరమైన మాటలు కనిపించవు. ఆత్మవశులైన వారు మనుషులను గురిపెట్టి మాట్లాడరు. ఆత్మవశుడై అతడు గొప్ప మాటను పలికాడు. ఏమని పలికాడు? 29వ వచనంలో, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు. ఆత్మవశుడై మాటలాడిన మాట. మనం ఆయనను రక్షకుడు అని పిలుస్తాం. దేవుని దూత తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును అని అన్నాడు. సిమెయోనుకు ఆయన రక్షకుడుగా కాక ఎట్లా కనిపించాడు? రక్షణగా కనిపించాడు. నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు. అంటే రక్షకుడు అనుగ్రహించబోయేది రక్షణయే కాబట్టి ఆ రక్షకుణ్ణి నేను కనులారా చూశాను అంటే ఆ రక్షణను కూడా నేను కనులారా చూశాను అని చెప్పటమే. ఆత్మవశుడయ్యి మాట్లాడాడు. ప్రభు ఇలాగన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మిమ్మల్ని సభలకు తీసుకెళ్ళినప్పుడు అంటే స్పీకర్గా ఆహ్వానించినప్పుడు అని కాదు, మిమ్మల్ని అన్యాయముగా న్యాయ సభలకు తీసుకొని వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుదుమా అని చెప్పి మీరు ఎప్పుడే కానీ గాబరపడకండి. ఎందుకంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మీరు కారు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. మీ తండ్రి మాట్లాడతాడు. మీ తండ్రి ఆత్మ మాట్లాడతాడు. కాబట్టి
ఆత్మవశులం కావాలి, ఆత్మవశులమై మాట్లాడాలి అనే విషయం దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 22:44 కూడా చూడగా, దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు అన్నాడు. అంటే దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తును, మెస్సియను ప్రభు అని ఆత్మ వలన చెప్పుచున్నాడు. అంటే దావీదు యొక్క మాటలకు ఆత్మను ఆపాదించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు మాటలాడిన మాటలకు కీర్తన 2వ కీర్తనలో ఆత్మను ఆపాదించాడు. అనగా దావీదు పరిశుద్ధాత్మ వశుడై ఈ మాటలను పలికినాడు. వారు అనగా శిష్యులు కూడా ప్రార్థించినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 25-26 వచనాల్లో దావీదు పలికిన కీర్తన 2వ కీర్తనలోని ఆ మాటలను వీరు ఎత్తిపట్టి ప్రార్థించి ఇలాగంటున్నారు: అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించుతివి. అపోస్తల కార్యములు 4:26 చివరి మాట, అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించుతివి అన్నాడు. దావీదు పరిశుద్ధాత్మ చేత పలికాడు అనే విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో, మేడగదిలో ఉన్నటువంటి వారి మీదకి పరిశుద్ధాత్మ దిగగా వారి మీద వ్రాలగా అగ్నినాలుకలు, వారు ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడిరి. ఆత్మ మాటలాడించెను. ఆత్మ ద్వారా దావీదు పలికెను. ఆత్మవశుడై సుమయోను పలికెను. కాబట్టి మీ తండ్రి ఆత్మ మీలో ఉన్నాడు, అందువల్ల మీరేమి భయపడకండి. కాబట్టి ఆత్మవశులు ఏ విధంగా ఉంటారో ఆ సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, స్టెఫెనును ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆత్మతో నిండిన వాడు, అతని మాటలన్నీ కూడా ఆత్మవశమైనటువంటి మాటలు. ఎవరు? స్టెఫెన్. ఏమిటి అతడి పని? వడ్డించువాడు. వండేవాడు కూడా కాదు, వడ్డించువాడు. పరిశుద్ధాత్మ చేత నిండినవాడు. సంఘములోని చిన్న పనికి కూడా పరిశుద్ధాత్మని యొక్క నింపుదల అవసరం అని దేవుని వాక్యం చెబుతుంది. అతడు వడ్డించడమే నా పని అనుకోలేదు. దైవ సంబంధమైన జ్ఞానమును కలిగిన వాడు, ఆత్మతో నిండుకున్నటువంటి వాడు. వడ్డించడం అయిపోయింది, తర్వాత బోధించడం మొదలు పెడతాడు. అతడు బోధించుట యందు, తర్కించుట యందు, మాటలాడుట యందు పరిశుద్ధాత్మ ద్వారా అతడు అగుపరిచిన జ్ఞానాన్ని వారు తట్టుకోలేకపోయారు. అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి అనేటువంటిది దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం. చేత ఆత్మవశులమై ఉండాలి అనే గొప్ప సంగతిని దైవ గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ విషయంలో మనం మౌనంగా ఉండకుందుముగాక. ప్రార్థించుచు ఉండగా పరవశుడనైతిని, ప్రభువశుడనైతిని. ప్రార్థించుచుండగా నేను ఆయన స్వాధీనమయ్యాను. అది ప్రార్థన యొక్క ఫలము, లేక ఫలభరితమైనటువంటి ప్రార్థన. నేను ప్రార్థించుచుండగా పరవశుడనైతిని, నేను ప్రార్థించుచుండగా ప్రభువశుడనైతిని అని చెప్పటం. అలాగున ప్రభువశులం అవుదాం. అలాగూ ప్రార్థించుచుండగా పరవశులం అవుదాం. మనము ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడు మనమే ప్రార్థన చేసుకుంటామంటే పరిశుద్ధాత్ముడు పక్కన ఉంటాడు. మనం ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడు, ప్రభువా నీ ఆత్మచేత నేను ప్రార్థించగలిగినట్లుగా
నాకు సహాయం చేయమని అడిగితే పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఏ విధంగా చేస్తామో ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తే ఎట్లుంటుందో ఆ సంగతిని మనం స్పష్టంగా తేడా చూడగలుగుతాం. మన ప్రార్థనలు ఎక్కువ శాతం మన అవసరతలే ఉంటాయి. మన ప్రార్థనలు ఎక్కువ శాతం మన కోరికలు ఉంటాయి. మన చిత్తం నెరవేరడానికి మనం ఇష్టపడతాం. కానీ ఆత్మ విషయమై ప్రార్థించితే ఎంత కష్టమైనా సరే, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అంటాం. అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని అలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థించుచుండగా నేను పరవశుడనైతిని అని పౌలు పలికాడు. ఎప్పుడో ఒకసారి జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉండగలమా? ప్రార్థించుచుండగా పరవశులం కావటం, ఆయనే మనల్ని నడిపించటం, పరిశుద్ధాత్మ వశులం కావటం, అలాంటి కృపను అట్టి అనుభవాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాలి. నేను ప్రార్థించుచుండగా పరవశుడను అయితిని అని ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆ మాటను చదువుకొని మనం ముగిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ప్రార్థించుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. ప్రార్థించుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. పరవశమైనటువంటి వారు దర్శనాన్ని చూశాడు పేతురు. నేను ప్రభువును చూచితిని అని అన్నాడు. పౌలు చాలా పత్రికలు వ్రాశాడు, ఆ సంగతి మనం ఎరుగుదము. కానీ ఎక్కడే కానీ ఈ మాటను ప్రస్తావించలేదు, నేను ప్రభువును చూచితిని అని. నేను ప్రార్థించుండగా పరవశుడనై ప్రభువును చూచితిని అని ఎక్కడ చెప్పలేదు. ఆయనకు సాలిడ్ దేవుని వాక్యం అందించబడింది. మనకివ్వడానికి, సంఘమునకు ఇవ్వడానికి పౌలునకు సరైనటువంటి దేవుని వాక్యం అందించబడింది. పౌలువి అనుభవాలు కాదు. పౌలువి ఏమిటి? నిశ్చయముగా అనగా పౌలువి తప్పనిసరిగా ఏమిటి అనంటే దేవుడే అందించినటువంటి వాక్యం, అది మనకిచ్చినాడు. తన అనుభవాల చేత పౌలు సంఘాన్ని నింపలేదు. నాకు అనుభవం కలిగింది, నాకు అనుభవం కలిగింది, నాకు అనుభవం కలిగింది. అనుభవం ద్వారా వెళ్ళలేదు పౌలు, అనుభవాలను రాయలేదు. ఏమిచ్చాడు మనకు? సంపూర్ణంగా దేవుని వాక్యమును అనుగ్రహించాడు. ఎస్, అనుభవం తప్పు కాదు, అనుభవం చెప్పటం తప్పు కాదు, కానీ అనుభవమే సిద్ధాంతము కాదు. దేవుని వాక్యం అదే సరైందనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. అలాగున ప్రార్థన చేద్దాం, ప్రభువునకు మనల్ని అప్పగించుకుందాం. ప్రభువే తన కృప మనకిచ్చి ఆయన దర్శించునుగాక. ఆమేన్. జ్ఞాపకం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన వాక్యము కొరకై, సందేశం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం నందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగం కొరకు మీకు స్తోత్రాలు. ప్రార్థించుచుండగా ఏమి జరిగాయో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుని చెప్పున్నాం. ప్రార్థించుండగా పరవశుడైన పౌలు, ప్రార్థించుండగా ప్రభువును చూచిన పౌలు, ప్రార్థించుచుండగా ఆయన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పున్నాం. మేము కూడా ప్రార్థించుచు ఉండగా పరవశులమై, ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ చేత ప్రార్థించబడేటువంటి అనుభవానికి వెళ్ళినట్లుగా కృప చూపించమని వేడుకొనుచుకున్నాం. మా ప్రార్థన మీ చిత్తానుసారమైనదై, మా ప్రార్థన మీ ఇష్టమును నెరవేర్చినదై ఉండునట్లుగా కృప చూపించండి. మా ప్రార్థన లోక సంబంధమైన విషయాలకు కాక మా ప్రార్థన తండ్రి మరి సంపూర్ణంగా నిశ్చయముగా అది మిమ్మల్ని మీ ఇష్టమును పోలినదై ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచుకున్నాం. మేము మా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి భూమి మీదకి రాలేదు అనే సత్యాన్ని కఠినంగా ఎరిగిన వారమై మీ చిత్తమును అనుసరించుటకు మాకు సహాయం చేసి నడిపించి మహిమను పొందండి. మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.